ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు నయమాను పరాక్రమము కలిగిన శూరుడే కావచ్చు, కానీ అతడు కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడండి. దైవజనుడు చెప్పాడట, నువ్వు వెళ్ళి 7 మార్లు నువ్వు యోర్దాను నదిలో మునిగి తేలు, ఇదిగో నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పినప్పుడు మొదట కోప్పడి తిరగబడి వెళ్ళిపోతున్నా ఒక మనిషి మాట విన్నాడు. విన్న తర్వాత వెళ్ళి ఆ నదిలో 7 మార్లు మునిగి తేలేటప్పటికి ఎంత అద్భుతం ఏంటంటే, కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు, అతని దేహము పసిపిల్ల దేహం వలె అయిపోయిందట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నీ జీవితంలో అన్నీ బాగున్నాయి, కానీ కొంతమందికి చెప్పుకోలేని బాధలు నీ హృదయంలో ఉన్నాయేమో, కొన్ని రకాల ఇబ్బందులతో నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. ప్రభు నిన్ను చూచిన వాడిగా ఉన్నాడు. ఆనాడు నయమానికి వచ్చిన కుష్టు తగ్గడానికి గల రీజన్ ఏంటో తెలుసా? దైవజనుడి మాటకు లోబడ్డాడు. ఈరోజు నీకున్న ఆర్థికపరమైన ఇబ్బంది కానీ, మనస్సులో ఉన్న భయాలు కానీ, నీ జీవితంలో ఉన్న కష్టాలు కానీ తొలగాలంటే ఒకే ఒక్క మార్గము, క్రీస్తు మాటకు నువ్వు లోబడాల. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ క్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడి, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కళల ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనకు లోబడి నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు నువ్వు ప్రార్థన చేసి చూడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. నీ బిజినెస్ విషయంలో నువ్వు గొప్ప ఉన్నతి నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ స్టడీస్ విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆర్థిక పరంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఖచ్చితంగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. అపనమ్మికతో నువ్వు మోకాళ్ళు వేయొద్దు. ప్రభువా, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఈ శ్రమ ఉంది, చాలా రోజుల నుంచి ఉంది, నిజమే, కానీ నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు నిజమైన దేవుడివి, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభువా, నేను నమ్ముతున్నాను తండ్రి అని నువ్వు దేవునితో ఈ మాట పలికి నువ్వు ప్రార్థన చేసి చూడు. యేసు నామంలో గొప్ప స్వస్థత, విడుదల, ఆశ్చర్యకరమైన ఆ ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమెన్. ఇది మనుష్యుల మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. ఇది నయమాను ఎంత పరాక్రమము కలిగిన వాడైనా సరే, అతని యొక్క ఆ ఒంటిని చూసుకున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి. మరి దైవజనుడి మాటకు లోబడినప్పుడే కదా ఎంత అద్భుతం, పసిపిల్ల దేహంలో మారిపోయిందంట. ఈరోజు నేను చెప్తున్నాను సేవకునిగా, నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. కొంతమంది చెప్తారు కదా, ఓడలు బళ్ళు వాళ్ళు అవుతాయని. తలకిందులు అయిపోతాయి నీ పరిస్థితుల్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. ఏ విషయం అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఈరోజు నువ్వు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. విశ్వాసం ఉంచు దేవుని మీద. నువ్వు తప్పక దేవుని చేత దీవెన పొందుకుని నువ్వు సాక్షిగా నిలబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.